హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా గోల్కొండ కుతుబ్ షాహీల గురించి తెలుసుకుందాం. మరి పాఠ్య పుస్తకంలోని చిత్రాల ప్రకారం ఏమిచ్చారంటే ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురం, కుడ్య ఫలకం. ఇక్కడ ఏంటి, ఏకాంబరేశ్వర ఆలయం అనేది కాంచీపురంలో ఉంది, కుడ్య ఫలకం అనేది హజారా రామాలయం హంపీలో ఉంది, రాతిరథం అనేది కూడా హంపీలోనే ఉంది, హజారా రామాలయం. మరి గోల్కొండ కుతుబ్ షాహీలు 1512 నుండి 1687 వరకు 6, 7, 8 ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దీంట్లో 5 వస్తుంది. 15, 12, 1687 వరకు. మరి కుతుబ్ షాహీ కాలక్రమ పట్టిక ఎలా ఉందంటే కులీ కుతుబ్ షా మొట్టమొదటివాడు 1512 నుంచి 1543 వరకు. జంషెడ్ కులీ 1543 నుండి 1550 వరకు. ఇబ్రహీం కుతుబ్ షా 1550 నుండి 1580 వరకు. కులీ 1580 12 వరకు. మహమ్మద్ 1612 నుండి 1626 వరకు. అబ్దుల్లా కుతుబ్ షా 1626 నుండి 1672 వరకు. అబుల్ హసన్ తానిషా 1672 నుండి 1687 వరకు. మరి ఈ విధంగా ఉన్నవాళ్ళు వీళ్ళు ఏమేమి చేశారు, వీళ్ళ గొప్పతనం ఏంటి అనేది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారంగా మనం ఈరోజు చూద్దాం. మరి కాకతీయ సామ్రాజ్యం అంతమైన తర్వాత కొందరు సామంత రాజులు స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. వాటిలో బలమైన స్వతంత్ర రాజ్యాలు దేవరకొండ, రాచకొండ, వెలమ. ఇవి విజయనగర రాజుల, బహ్మనీ సుల్తాన్ల అధికారాన్ని సవాలు చేశాయి. మరి కులీ కుతుబ్ షా 1512 నుంచి 1543 వరకు తెలంగాణ ప్రాంతంలో బహ్మనీ సుల్తాన్ల గవర్నర్ అయిన కులీ కుతుబ్ షా 1512లో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. బహ్మనీ సుల్తాన్ల గవర్నర్ ఇతను. మనం ఇంతకుముందే తెలుసుకున్నాం, విజయనగరము బహ్మనీ సుల్తాన్లు తల్లికోట యుద్ధంలో వాళ్ళు ఇద్దరు కూడా 1565లో దాన్నే రాక్షస తంగడి యుద్ధం అని అంటారు. ఆ టైంలో యుద్ధం అనేది జరిగింది తుంగభద్ర నది ఒడ్డున ఉన్న వీరికి. మరి ఇందులోనే ఉన్న బహ్మనీ సుల్తాన్ల గవర్నర్ ఇతనెవరు, కులీ కుతుబ్ షా 1512లో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించిన వారు కులీ కుతుబ్ షా. మరి వీరి రాజధాని గోల్కొండ. కులీ కుతుబ్ షా ఆక్రమించుకున్న కోటలు వరంగల్, కొండపల్లి, ఏలూరు, రాజమండ్రి. గోల్కొండ రాజ్యంలో ప్రధాన భాగం తెలంగాణ. ఆయన తర్వాత వచ్చిన రాజులు 1687 వరకు పరిపాలించారు. మరి ఇక్కడ ఉన్న గోల్కొండ అనేది మనం బహ్మనీ సుల్తాన్లో 5 రాజ్యాలుగా విడిపోయింది కదా, దానిలోనిదే గోల్కొండ. అంటే వీటితో పాటు బీదర్, బీరార్, బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్ అనేటివి బహ్మనీ సుల్తాన్ల కాలంలోనివి. దాంట్లో ఒకటైనటువంటి గోల్కొండను కులీ కుతుబ్ షా ఆక్రమించడం జరిగింది. మరి సుల్తాన్ ఇబ్రహీం కుతుబ్ షా 1550 నుంచి 1580 వరకు, రౌండ్ ఫిగర్గా ఉంది 00తో, తెలుగు సాహిత్యాన్ని పోషించి బ్రాహ్మణులను, దేవాలయాలను ఆదరించాడు. ఇబ్రహీం కుతుబ్ షా బ్రాహ్మణులను, దేవాలయాలను ఆదరించాడు. ఈయన పోషణ పొందిన తెలుగు కవులు సింగరాచార్యులు, అద్దంకి గంగాధరుడు, కందుకూరి రుద్రకవి, పొన్నకంటి తెలగనాచార్యులు. మరి ఇలాంటి వారిని పోషించాడు కాబట్టి ఇతన్ని మల్కీబా రాముడుగా ప్రశంసించేవారు. ఈయన కాకతీయుల వలె పెద్ద ఎత్తున నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. ప్రతాపరుద్రుని వద్ద సేవలు అందించిన కాకతీయ సైన్యంలోని ప్రముఖులను తన సేనలోనికి తీసుకున్నాడు. వ్యవసాయ రంగంలో వారికి స్వతంత్ర ప్రతిపత్తినిచ్చాడు. కోటల నిర్వహణ బాధ్యతలను వారికే అప్పగించాడు. తెలంగాణ ముఖ్య భాగంలో వ్యవసాయ ఆధారాన్ని విస్తృతపరచడానికి కాకతీయ సాగునీటి విధానాన్ని కొనసాగించాలని అనుకున్నాడు. ఈ విధంగా హుస్సేన్ సాగర్ మరి నిర్మించిన వారు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. నిర్మించిన సంవత్సరం 1562. హుస్సేన్ సాగర్ చూడగానే ఈ నెంబర్ మనకు గుర్తు రావాలి, ఈ ఇయర్. ఈ చెరువు రేఖాచిత్ర తయారీ డిజైన్లో సహకరించిన వారు సూఫీ సంతు హజరత్ హుస్సేన్ షావాలి. ఈయన పేరు మీద ఈ చెరువును హుస్సేన్ సాగర్ అని పేరు పెట్టారు. అది మూసీ నది నీటితో నిండి ఉంది. సంవత్సరం పొడవునా నీరు ఉండే కృత్రిమ చెరువు. ఇది హైదరాబాద్కు ప్రధాన మంచినీటి వనరుగా మారింది. మరి ఇబ్రహీం కులీ కుతుబ్ షా నిర్మించినవి ఏంటంటే హుస్సేన్ సాగర్, ఇబ్రహీం పట్నం దగ్గర ఉన్న చెరువు, పురాణా పూల్, దీన్నే పాత వంతెన మూసీ నదిపై కట్టించడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా 1580 నుండి
1612 వరకు. ఈయన ఇబ్రహీం కుమారుడు, గొప్ప భవన నిర్మాత. ఈయన నిర్మాణాలు హైదరాబాద్ నగరం, చార్మినార్, హైదరాబాద్కి ప్రత్యేక చిహ్నం, మక్కా మసీదు, జమా మసీదు. మరి హైదరాబాద్ నగర వాస్తుశిల్పి మీర్ మోమిన్ అస్తరాబాద్. ఈయన కులీ కుతుబ్ షాకి వజీరు. ఈయన చార్మినార్కి కొత్త రాజధానికి రేఖాపటాలు గీయడంలో ముఖ్య పాత్ర పోషించాడు. మక్కాలోని అతిపెద్ద మసీదు నమూనాలో హైదరాబాదులో మక్కా జమా మసీదులను నిర్మించాడు. మక్కా నుండి తెచ్చిన మట్టితో కులీ కుతుబ్ షా ఇటుకలు తయారు చేయించి వాటిని మసీదులోని మధ్య గోపుర నిర్మాణానికి ఉపయోగించాడు. కాబట్టి ఈ మసీదుకు ఆ పేరు వచ్చింది అని నానుడి. అదేవిధంగా మసీదులోని ఒక గదిలో మహమ్మద్ ప్రవక్త వెంట్రుకలు కూడా ఉన్నాయి. మహమ్మద్ కులీ కుతుబ్ షా పర్షియా మరియు ఉర్దూలో మంచి కవి. ఈయన కృషి వలననే దక్కనీ ఉర్దూ గ్రాంధిక భాషా స్థాయి పొందింది. ఆ తర్వాత వచ్చింది హయత్ బక్షీ బేగం, మహమ్మద్ కులీ కుతుబ్ షా కూతురు. హైదరాబాద్కి సమీపంలోని హయత్ నగర్లో ఆమె హయత్ బక్షీ మసీదును కట్టించింది. అయితే ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షాకి కొడుకులు ఎవరు లేకపోవడంతో కూతురు అయినటువంటి హయత్ బక్షీ బేగం వాళ్ళ హస్బెండ్ని రాజుగా చేయడం జరిగింది. అంటే ఆ తర్వాత వచ్చింది ఈమె భర్తనే. హైదరాబాద్కి సమీపంలోని హయత్ నగరంలో ఆమె హయత్ బక్షీ మసీదును కట్టించింది. ఆమెను మా సాహిబా అని పిలిచేవారు. మా సాహిబా అదే ఇప్పుడు మసాబ్ ట్యాంక్గా మారిపోయింది. ఈమె పేరుపై కానం ఆగా అనే ఆవిడ తలాబ్ను సాహిబా అనే చెరువు తవ్వించింది. కాలక్రమంలో మసాబ్ చెరువు మసాబ్ ట్యాంకుగా రూపాంతరం చెందేది. ఆ తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా 1626 నుండి 1672 వరకు. అబ్దుల్లా కుతుబ్ షా కవిత్వం పట్ల, సంగీతం పట్ల మక్కువ గలవాడు. కవితలు రాసే క్షేత్రయ్యను ఆహ్వానించి సత్కరించాడు. అంటే క్షేత్రయ్య ఎవరి కాలంలో ఉన్నాడు? అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో. అబుల్ హసన్ తానీషా 1672 నుండి 1687. ఇప్పటి వరకు మనం ఇబ్రహీం కుతుబ్ షా టైంలో అద్దంకి గంగాధరుడు, అదేవిధంగా రుద్రకవి అద్దంకి గంగాధరుడు, సింగరాచార్యులు, కందకూరి రుద్రకవి, పొన్నగంటి తెలంగాణాచార్యులు, మరి ఇలాంటి వాళ్ళందరి పేర్లతో పాటుగా ఇబ్రహీం కుతుబ్ షాకి సంబంధించిన వారు ఎవరు అని క్షేత్రయ్య పేరు కూడా పెట్టడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈయననేమో అబ్దుల్లా కుతుబ్ షాకి చెందినవాడు. వారందరూ కూడా ఇబ్రహీం కుతుబ్ షాకి. ఈ విధంగా మనం వేరియేషన్ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. మరి అబుల్ హసన్ తానీషా చివరివాడు. ఇతను 1672 నుండి 1687 వరకు. ఇక్కడ 7 ఇక్కడ 7, ఈ విధంగా కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్. ఈయన కుతుబ్షాహీ వంశంలో చివరివాడు. ఈయన కంచర్ల గోపన్నను పాల్వంచ తాలూకాకు తహసీల్దారుగా నియమించాడు. కంచర్ల గోపన్ననే రామదాసు అనేవారు. కంచర్ల గోపన్నను రామదాసు అని ఎందుకు అనేవారంటే శ్రీరాముని చాలా భక్తితో ఆరాధించేవాడు. ఈయన ప్రజాధనాన్ని భద్రాచలంలో శ్రీరాముని దేవాలయ నిర్మాణానికి ఉపయోగించాడు. శ్రీరాముడు సీత లక్ష్మణులకు నగలు చేయించాడు. రామదాసు ప్రజాధనాన్ని మళ్లించినందుకు ఆయన్ని జైల్లో బంధించారు. వాస్తవాలను గ్రహించిన తర్వాత తానీషా రామదాసును బంధ విముక్తిని చేశాడు. కుతుబ్ షాహీల ఘనత. మరి గోల్కొండ ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు ప్రఖ్యాతిగాంచింది. కుతుబ్ షాహీల ప్రధాన ఓడరేవు మచిలీపట్నం. ఆగ్నేయాసియా, చైనా, పర్షియా, అరేబియా, యూరప్లలో వ్యాపారం జరిగేది. కోస్తా ప్రాంతం నుండి గోల్కొండకు ఒంటెలు, బంగారం, వెండి వంటివి వేర్వేరు దేశాల నుండి దిగుమతి అయ్యేవి. మరి గోల్కొండ కోటకి దగ్గరలో ఇబ్రహీం బాగ్ కుతుబ్ షాహీ పాలకుడు 7 సమాధులు ఉండేవి. ఇబ్రహీం బాగ్లో కుతుబ్ షాహీ పాలకుల యొక్క 7 సమాధులు అనేటివి ఉండేవి. ఇవి పర్షియన్ హిందూ శైలిల మేళవింపుతో ఒక ప్రత్యేక భవన నిర్మాణ శైలిని కనబరుస్తాయి. షాజహాన్ కుతుబ్ షాహీ సమాధుల నిర్మాణ శైలికి అబ్బురపడి తాజ్మహల్ని పాలరాతితో కట్టించాడు. అంటే షాజహాన్ చూసిన ఏంటి కుతుబ్ షాహీల సమాధులు, వీటిని చూసి ఈయన సంతోషపడి తాజ్మహల్ని పాలరాతితో కట్టించాడు. మరి కుతుబ్ షాహీ సమాధులు అద్భుత పనితనంతో చెక్కిన రాళ్లతో కట్టారు. వీటి చుట్టూ విశాలంగా తీర్చిదిద్దిన కోట ఉంది. ఔరంగజేబు 1687లో గోల్కొండ కోటను ఆక్రమించుకున్నాడు. మొఘలులు కుతుబ్ షాహీలను కలుపుకొని పోకుండా
స్థానికులను అధికారం నుండి తొలగించి బయటి వారిని నియమించారు. మొఘళ్ళు ఏం చేశారట, కుతుబ్ షాహీలందరినీ కూడా తొలగించేసి లాస్ట్ చివరివాడైనటువంటి అబుల్ హసన్ తానిషాను ఔరంగజేబు ఓడించేసి మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకోవడం జరిగింది. వీరందరినీ కూడా తీసేసి ఇతర స్థానికులను అధికారంలోనికి పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రాంతం నుండి అధిక పన్నులు వసూలుకై ఒప్పంద శిస్తు వసూలు పద్ధతిని అమలు చేశాడు. దీని ప్రకారం వేలం పాటలో అత్యధికంగా పాడిన వ్యక్తికి పన్ను వసూలు చేసే హక్కు ఉండేది. వీరిలో సాధారణంగా స్థానికంగా శక్తివంతులు లేదా వడ్డీ వ్యాపారులు ఉండేవారు. వీరు రైతులను, చేతి వృత్తుల వారిని అణచివేసి అధిక ఆదాయం పొందేవారు. కరువు కాటకాల వలన ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళడం వలన జనాభా అనేది తగ్గిపోయింది. ఈ విధంగా మనకి గోల్కొండ ప్రభుత్వం గురించి, కుతుబ్ షాహీల కాలం నాటి గురించి టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాటర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను కుతుబ్ షాహీల గురించి వీడియోస్ అనేది చేశాను, ఒక్కసారి గమనించండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ నెక్స్ట్ టాపిక్. I will come back. Thank you everyone. Please like, subscribe my channel. Keep smiling.